బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాసి కలకలం సృష్టించిన ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు ఏకంగా బీఆర్ఎస్పై పెద్ద బాంబే వేశారు. తన నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని, ఆయన నాయకత్వంలో తప్ప మరెవరి నాయకత్వంలో తాను పనిచేయడానికి సిద్ధంగా లేనంటూ తేల్చి చెప్పారు. దీంతో అన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వాన్ని ఒప్పుకునేది లేదని కవిత కరాఖండిగా తేల్చి చెప్పినట్లయింది. ఇది ఇప్పుడు బీఆర్ఎస్లో పెద్ద కలకలమే రేపుతుంది. అంతేకాదు, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు కుట్రలు సాగుతున్నాయంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తాను ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడే దీనికి ప్రయత్నాలు జరిగాయని, అయితే తాను దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు కవిత మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో వెల్లడించారు. కేసీఆర్ పక్కన తానుంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం సాధ్యం కాదని, అందుకే తనను పక్కకు తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తాను బీఆర్ఎస్ నుంచి పక్కకు వెళితే ఎవరికి లాభం ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు అంటూ అన్న కేటీఆర్పై విమర్శలు గుప్పించారు. అంతేకాదు, రాజకీయాలంటే ట్వీట్స్ చేయడం కాదంటూ కేటీఆర్పై డైరెక్ట్ అటాక్కే దిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ట్విట్టర్ టిల్లు అంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నేరుగా ఆ మాట అనకపోయినా కవిత వాళ్ళిద్దరి కామెంట్స్ను ఎండార్స్ చేసినట్లయిందనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో కూడా సాగుతోంది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి కేటీఆర్ పనేమి చేయలేకపోతే తాను క్షేత్రస్థాయిలో జాగృతి తరపున ఎన్నో కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆమె చెప్పుకొచ్చారు. తన లేఖ బయటికి ఎలా వచ్చిందో తేల్చాలని తాను కోరితే పెయిడ్ ఆర్టిస్టులతో తనపై సోషల్ మీడియాలో విమర్శలు చేయించుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది, ఇంటి ఆడబిడ్డపై ఇలాంటి విమర్శలు చేయిస్తారా అంటూ ఆమె అటాక్ చేశారు. ఎంపీగా పోటీ చేసిన తనను సొంత వాళ్లే ఓడించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీతో తాను ఎప్పుడూ రాయబారాలు నడపలేదని తేల్చి చెప్పారు. ఆయన కాంగ్రెస్ మునిగే నావ అంటూ వ్యాఖ్యానించారు కవిత. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఒక ప్రచారం ఉంది. త్వరలోనే బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోతాయంటూ అటు కాంగ్రెస్తో పాటు చాలా పార్టీలు విమర్శలు చేసుకుంటూ వచ్చాయి. ఇప్పుడు స్వయంగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో గతంలో జరిగిన ప్రచారం నిజమే అన్న చర్చ ఇప్పుడు మరోసారి తెర మీదకు వచ్చింది. తన జోలికి వస్తే బాగుండదంటూ కవిత హెచ్చరికలు జారీ చేయడం మరో విశేషం. కొంతమంది తామే కేసీఆర్ నడిపిస్తున్నామని చెప్పుకుంటున్నారని, వాళ్ళకంత సీన్ లేదని వ్యాఖ్యానించారు. తనపై వచ్చిన తప్పుడు వార్తలను పార్టీ ఎందుకు ఖండించడం లేదని కవిత ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు వస్తే స్పందించిన వాళ్ళు మరో నేతకు నోటీసులు వస్తే మాత్రం హంగామా చేశారని, ఎందుకు ఈ వ్యత్యాసం అంటూ ఆమె ప్రశ్నలు గుప్పించారు. తాను వాళ్ళలా చిచోరా రాజకీయాలు చేయనని హుందాగా ఉంటానన్నారు. పార్టీలో కోవటలుంటే వాళ్ళని ఎందుకు పక్కన పెట్టడం లేదని ప్రశ్నించారు. తనకు కేసీఆర్కు మధ్య దూరం పెంచే కుట్ర జరుగుతుందని ఆమె ఆరోపించారు. కవిత తాజా వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుందని చెప్పాలి. కవిత ఇక్కడితో ఆగుతారా, లేక 10 ఏళ్ల కాలంలో అంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో సాగిన లావాదేవీలను కూడా బహిర్గతం చేస్తారా అన్న చర్చ సాగుతుంది. అధిష్టానం ఆమెతో ఏమీ రాజీ కుదుర్చుకోకపోతే పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం లేకపోలేదనే చర్చ బీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఎందుకంటే ఒక కీలక మంత్రి ఒక్క హైదరాబాద్లోనే వేల కోట్ల రూపాయల ఆస్తులను బినామీ పేర్లతో సంపాదించారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితకు వీటిలో చాలా విషయాలు తెలుసని, పార్టీ అధిష్టానం ఆమెతో చర్చలు జరిపి ఒక ఒప్పందానికి రాకపోతే ఇందులో కొన్ని విషయాలైనా బయటకు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని కొంతమంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏమవుతుందో అన్న భయం ఆ పార్టీ నాయకులను కూడా వెంటాడుతోంది. మొత్తానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పెద్ద హాట్ టాపిక్ అయ్యారని చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.